రీసెంట్ ఇంజనీరింగ్ దోస్తుగాడు ఒక సూపర్ మార్కెట్ లో కలిసిండు. గప్పట్లో జాంజిగిరి ఉండే అనుకోండి. దాని తర్వాత వాడో వైపు నేనో వైపు. ఇట్లున్నారా ఇంకా అవారాగాన్ లెక్కన ఉన్నావు, ఏమైనా మారినవా? నీ ఫోన్ నంబర్ ఈ సాయంత్రం కలుద్దామని అడిగి, బహుశా బీకేపీ హోమ్స్ గురించి మనకు తెలియకపోవచ్చు అని చెప్పేసి ఏముంటదిరా పని, సాయంత్రం అయితే ఎవడన్నా దాయిపిస్తాడు, లేకపోతే ఏదైనా దావత్లు ఉంటాయి కదా అక్కడ కానిచ్చేస్తుంది. అప్పుడు డైలాగ్ గుర్తొచ్చింది, కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదని మనది. ఎంతో ఎక్సైట్మెంట్ తో నాకు కలిసినాడు, డౌట్ గా నాకు నంబర్ ఇచ్చిండు. ఇక్కడ కనిపిస్తున్నాయి సోఫా, డైనింగ్ టేబుల్, కర్టెన్, సెంటర్ టేబుల్, ఇవన్నీ బీకేబీ హోమ్స్ నుండేనండి. సార్ ఇంకా మనం ఇద్దరు కూర్చున్నప్పుడు రిలాక్స్ మూవీ చూసుకోవడానికి ఎక్స్ట్రా ఒక పఫ్ ఇచ్చినుండే. ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోతే ఇట్లా తీసుకెళ్లి సోఫా కార్నర్ లో ప్లేస్ చేసుకో. టోటల్ హౌస్ మొత్తానికి ఒకటే కర్టెన్ ప్యాటర్న్ ఫాలో అయిన ఉండే. ఇట్ హాస్ అ డ్యూయల్ స్టిచ్, దాని వల్ల కొంచెం రాయల్ గా కనిపిస్తుంది. దోస్తు కూడా ఎక్సైట్మెంట్ లో సాయంత్రం కాగానే ఫోన్ చేసి ఉండే, కాక కలుద్దామని అనుకున్నాం కదా అని అంటే, ఎవరండి మీరని అడిగిండు. అరే నేను రా బాను అంటే, అరే ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తారు, ఒక చిన్న మీటింగ్ లో నానన్నాడు. ఆ 10 నిమిషాలు కాలేవు, కాల్ బ్యాక్ రాలేదు. లైఫ్ లో మనం ఎప్పుడు సక్సెస్ మీదనే ఫోకస్ చేయాలండి. గది లేకపోతే దోస్తు గడు కాదు కదా, ఎవ్వడు మనకి అంత టైం ఇవ్వడు.